బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ఫ్యాన్స్ దాహం తీర్చిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ నుంచి ఏదైతే ఆశించారో అంతకు మించి అనేలా ఎలివేషన్ దొరికింది డార్లింగ్ కట్అవుట్ కి. ఇంటర్వెల్ బ్యాంగ్, కాటేరమ్మ ఫైట్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ 1000 కోట్లు రాబట్టలేదు కానీ మూవీ లవర్స్ కు మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఇప్పటికీ కాటేరమ్మ ఫైట్ను రిపీట్ మోడ్లో చూస్తూనే ఉంటామని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర కాకముందే రిలీజ్ చేస్తున్నారు. మార్చి 21న సలార్ రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేట్ అన్నట్టు జస్ట్ 10 నిమిషాల్లోనే 4 షోలు ఫుల్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్లో మార్చి 21వ తేదీన ప్రదర్శించే 4 షోస్ టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. ఇది కూడా ఒక రేర్ రికార్డ్ అని చెప్పాలి. సుదర్శన్ సహా మరికొన్ని థియేటర్స్లో సలార్ మళ్లీ విడుదలవుతోంది. అన్ని చోట్ల కూడా బుకింగ్స్ బాగున్నాయి. దీంతో రిలీజ్ సినిమాల రికార్డులన్నీ గల్లంతు చేస్తామని టాప్లో ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. 5 ఏళ్లకు 10 ఏళ్లకు సినిమా రిలీజ్ అయితే ఇలాంటి రచ్చ కామన్. కానీ ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న సలార్ సినిమాను మళ్లీ థియేటర్స్లో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అది ఒక్క ప్రభాస్కే సాధ్యమని చెప్పాలి. అన్ని సినిమాల్లాగే థియేటర్స్లో సలార్ సీన్లు రీక్రియేట్ చేస్తే తగలబడిపోవడం గ్యారంటీ.